సో ఇవాళ టాపిక్ వచ్చేసి టైం కాంప్లెక్సిటీ అండ్ ఇట్స్ టైప్స్. సో ఆల్రెడీ మనం టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటో చూసాము. సో దాని టైప్స్ వచ్చేసి ఇవాళ చూద్దాము. సో ఒకసారి గ్లాన్స్ తీసుకుంటే, సో టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి, లైక్ ఎప్పుడైతే మనం ఒక ఆల్గరిథం అనేది రాస్తామో, సో ఆ ఆల్గరిథం అనేది ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది బేస్డ్ ఆన్ ఇన్పుట్. అంటే మన ఇన్పుట్ అనేది అక్కడ స్టాగ్నెంట్ కాదు. సో ఇన్పుట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే నేను ఒక ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఎంత టైం తీసుకుంటుంది నా ఆల్గరిథం అవుట్పుట్ ఇవ్వడానికి, అదే 2 ఇన్పుట్స్ ఉన్నప్పుడు ఎంత టైం తీసుకుంటుంది. అంటే నేను ఇన్పుట్స్ పెంచే కొద్దీ ఆ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఆల్గరిథం ఎంతైతే టైం తీసుకుంటుందో దాన్ని టైం కాంప్లెక్సిటీ అని అంటారు. అండ్ ఇది కూడా చూసాము, లైక్ నాట్ ఓన్లీ అన్ ఆల్గరిథం బట్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ పైన కూడా ఈ టైం కాంప్లెక్సిటీ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఆల్రెడీ దీని గురించి మనం బ్రీఫ్ గా మాట్లాడుకున్నాము. సో ఓన్లీ డెఫినేషన్ అనేది ఇప్పుడు చూద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవాళ టైప్స్ ఆఫ్ టైం కాంప్లెక్సిటీ చూద్దాము. సో దీంట్లో వచ్చేసి కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి లీనియర్ టైం కాంప్లెక్సిటీ. సో ఫస్ట్ కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటో చూద్దాము. అంటే ఇప్పుడు నేను ఒక ఆల్గరిథం రాసినప్పుడు దాని నుండి నేను అవుట్పుట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాను, అవునా. సో నేను ఎన్ని ఇన్పుట్స్ నేను సెండ్ చేసినా కానీ, అంటే ఇప్పుడు నేను 1 ఇన్పుట్ సెండ్ చేస్తాను నా algorithm కి, నాకు అవుట్పుట్ అనేది సమ్ 2 seconds లో వస్తుంది అని అనుకుందాము. సేమ్ 2 ఇన్పుట్స్ కి అవుట్పుట్ అనేది సేమ్ నాకు 2 seconds. సో ఒక ఫస్ట్ ఇన్పుట్ కి నాకు అవుట్పుట్ అనేది సమ్ 2 seconds లో ఇస్తుంది అని అనుకుందాం. అదే 2 ఇన్పుట్స్ కి కూడా నాకు అవుట్పుట్ అనేది 2 seconds లోనే ఇస్తుంది. సమ్ ఎన్ నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నాయి అని అనుకుందాం. సో ఎన్ నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ కి కూడా నాకు అవుట్పుట్ 2 seconds లోనే వస్తుంది. అంటే ఏమవుతుంది, ఇన్పుట్ పైన అయితే డిపెండ్ అవ్వట్లేదు, అవుట్పుట్ అనేది నాకు 2 seconds లోనే వస్తుంది అవుట్పుట్, అవునా. అంటే యాజ్ ద ఇన్పుట్ ఇంక్రీజెస్ అది డిపెండ్ అవ్వట్లేదు ఇన్పుట్ పైన. సో ఇన్పుట్ కి అసలు డిపెండ్ అవ్వకుండా నాకు అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇలాంటి సినారియో ఎప్పుడైతే మనకి ఇన్పుట్ పైన డిపెండ్ అవ్వకుండా అవుట్పుట్ అనేది మనకు కాన్స్టెంట్ గా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇన్పుట్ పెరిగినా కానీ తగ్గినా కానీ అవుట్పుట్ అనేది నాకు సేమ్ టైంలో వస్తున్నప్పుడు దాన్ని మనము కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీ అని అంటాము. సో దీన్ని మనము బిగ్ ఓ ఆఫ్ 1 తోని రిప్రజెంట్ చేస్తాము. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక అరే తీసుకున్నాను. సో అరే అరేలో ఉన్న ఎలిమెంట్స్ వచ్చేసి 2, 9, 1, 3, 10 అండ్ 5. అండ్ దీని డేటా టైప్ వచ్చేసి ఇంట్. సో దీని డేటా టైప్ ఇంట్ అని స్పెసిఫై చేసినప్పుడు మనకి ఈచ్ ఎలిమెంట్ కి మనకి 4 bytes ఆఫ్ డేటా అనేది అలొకేట్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి లైక్ ఏం చేస్తున్నాము, ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ నుండి నేను ఒక డేటాని యాక్సెస్ చేస్తున్నాను, సో ఫెచ్ చేస్తున్నాను. సో దీనికి మనకి ఎంత అమౌంట్ ఆఫ్ లైక్ టైం అనేది కావాలో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మనం ఏం కావాలి, లైక్ సెకండ్ ఇండెక్స్ లో ఉన్న డేటాని నేను యాక్సెస్ చేయాలి అని అనుకుంటున్నాను, అవునా. సో మనకి ఆల్రెడీ, సో ఎప్పుడైనా మనం ఒక అరే నుండి ఒక డేటాని ఫెచ్ చేయాలన్నప్పుడు మన దగ్గర ఉన్న ఫార్ములా ఏంటి, బేస్ అడ్రస్ ప్లస్ ఇండెక్స్ ఇంటూ ఎలిమెంట్ సైజ్. సో బేస్ అడ్రస్ అంటే ఏంటి, లైక్ స్టార్టింగ్ మనం ఎప్పుడైతే అరేస్ లైక్ స్టార్టింగ్ ఎలిమెంట్, సో 0th ఇండెక్స్ లో ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో సో దాని అడ్రస్ వచ్చేసి మనకి బేస్ అడ్రస్ అని అంటాము, అవునా. సో నెక్స్ట్ వచ్చేసి ప్లస్ ఇండెక్స్, సో మనం ఏదైతే ఇండెక్స్ ని ఫెచ్ చేయాలి అని అనుకుంటున్నామో దాని ఇండెక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలిమెంట్ సైజ్, సో మనం ఏదైతే డేటా టైప్ ని మనము స్పెసిఫై చేసామో అది. సో బేస్ అడ్రస్ వచ్చేసి నార్మల్ గా నేను స్టార్టింగ్ 100 నుండి స్టార్ట్ అవుతుంది అని అనుకుందాం. సో స్టార్టింగ్ అరే ఇనిషియల్ గా 0th ఇండెక్స్ ఒక 100 అనే మెమరీ లొకేషన్ లో ఉంది అని అనుకుందాము. సో 100 ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ 100 అని తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇండెక్స్, సో ఇక్కడ మనం ప్రోగ్రామ్ లో ఇందాక చూసాము, సో సెకండ్ ఇండెక్స్ అని మెన్షన్ చేసాము. సో సెకండ్ ఇండెక్స్ లో ఏదైతే ఎలిమెంట్ ఉందో మనకి ఇప్పుడు యాక్సెస్ చేయాలి అని అనుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ సైజ్, సో ఈచ్ ఎలిమెంట్ సైజ్ వచ్చేసి మనకి 4 bytes, అవునా. సో ఇంటికి 4 bytes ఆఫ్ మెమరీ బ్లాక్స్. సో 100 + 8, సో ఇక్కడ వచ్చేసి మనకి ఎంత మెమరీ లొకేషన్ 108. అంటే ఈ ఆపరేషన్ జరగడానికి మనం నార్మల్ గా ఏంటంటే 2 seconds టైం తీసుకుంటుంది అని అనుకుందాం, ఓకేనా. సో ఈ ఆపరేషన్ జరగడానికి 2 seconds ఆఫ్ టైం తీసుకుంటుంది అనుకుందాము. సో ఇక్కడ మనకి 108 అని మెమరీ అడ్రస్ వచ్చింది, అంటే 100, 104 అండ్ 108. సో 1 అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ ఫెచ్ అవుతుంది. సో ఈ సింపుల్ ఆపరేషన్, సో ఫెచింగ్ ఆపరేషన్ పర్టికులర్ ఇండెక్స్ జరగడానికి ఒక 2 seconds ఆఫ్ టైం అని అనుకుందాం. సో ఇక్కడ సెకండ్ ఇండెక్స్ కాకుండా ఇప్పుడు నార్మల్ గా 4th ఇండెక్స్ అని అనుకుందాం. సో ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవుట్పుట్ ఏంటి, ఇప్పుడు 0,
1 2 3 అండ్ 4. సో మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేసి 10. సో ఏ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ అయినా సరే మనం క్యాల్కులేట్ చేసేది ఏంటి, ఈ అడ్రస్ తోనే. అంటే మనకి ఈ ఆపరేషన్ అనేది సేమ్, ఓన్లీ ఇక్కడ మనకి వాల్యూస్ అనేటివి డిఫరెన్స్ అంతే తప్పించి ఒక ఎక్స్ట్రా స్టెప్ అనేది యాడ్ అవ్వట్లేదు, మనకి ఎక్స్ట్రా స్టెప్ డిలీట్ అవ్వట్లేదు. సో కాన్స్టెంట్ గా ఉంటుంది మనకి వాల్యూ, అవునా. సో ఇన్ కేస్, సో ఇక్కడ నార్మల్ గా సమ్ ఫ్యూ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇన్ కేస్ ఒక హండ్రెడ్స్, ఒక థౌజండ్స్, ఒక ల్యాక్ ఆఫ్ డేటా ఉన్నాయి అని అనుకున్నాము. సో అప్పుడు కూడా మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది అరే సైజ్ మనకు కావాల్సింది ఏంటి, ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ ఆ అరేలో నుండి. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా కానీ ఆ అరేలో మనకి ఏంటి, సేమ్ ఈ ఫార్ములానే యూజ్ చేస్తాము. అండ్ ఈ ఫ్యూ స్టెప్స్ తోనే మనకి ఆపరేషన్ అనేది జరిగిపోతుంది, ఎలిమెంట్ అనేది మనం ఫెచ్ చేస్తాము. సో ఇక్కడ మనకి అడిషనల్ గా ఎక్కడ టైం అనేది మనం కన్జ్యూమ్ చేయట్లేదు. సో ఎంతైతే కాన్స్టెంట్ వాల్యూ తీసుకుంటున్నామో మనకి త్రూ అవుట్ అరే సైజ్ పెరిగినా కానీ మనకు కావాల్సిన టైం అంతే. సో ఫెచ్ చేయడానికి మనకు ఒక కాన్స్టెంట్ టైం అనేది ఉంటుంది. సో ఇలాంటి సినారియోలో మనము కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీ చూస్తాము. సో అరే సైజ్ ఇంక్రీజ్ అయినా సరే డిక్రీజ్ అయినా సరే, సో మనం ఇక్కడ చేయాల్సిన ఆపరేషన్ ఏంటి, లైక్ ఒక డేటాని ఫెచ్ చేస్తున్నాము. సో పర్టికులర్ ఏ ఇండెక్స్ అయినా సరే మనం ఇక్కడ ఉన్న ఆపరేషన్ ఏంటి, మనకి లైక్ ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా మనము వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. సో ఇక్కడ మనకు టైం అనేది ఎక్కడ చేంజ్ అవ్వట్లేదు. సో దీన్ని మనము దేంతో రిప్రజెంట్ చేస్తాము, బిగ్ ఓ ఆఫ్ 1 తోని రిప్రజెంట్ చేస్తాము. అంటే ఇన్పుట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయినా కానీ మనకి టైం కన్స్యూమ్ అవుతుంది, ఒక ఆల్గోరిథం ఎగ్జిక్యూట్ అవ్వడానికి టైం అనేది ఎంతైతే కన్స్యూమ్ అవుతుందో అది కాన్స్టెంట్ గా ఉంది. సో ఇన్పుట్ సైజ్ పైన మాత్రం అది డిపెండ్ అవ్వట్లేదు. సో ఇలాంటి సినారియోని మనము కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీ అని అంటాము. సో నెక్స్ట్ వచ్చేసి మనకి లీనియర్ టైం కాంప్లెక్సిటీ. సో అది చూద్దాము. సో లీనియర్ టైం కాంప్లెక్సిటీ, సో ఇట్ ఈస్ డినోటెడ్ బై బిగ్ O of n. సో ఇక్కడ చూస్తే యాజ్ ద ఇన్పుట్ సైజ్ ఇంక్రీజెస్ ద టైం రిక్వైర్డ్ ఇంక్రీజెస్. సో ఇక్కడ వచ్చేసి మొత్తం లీనియర్ టైం కాంప్లెక్సిటీ అనేది టోటలీ బేస్డ్ ఆన్ ఇన్పుట్ సైజ్. అంటే ఎంతైతే ఇన్పుట్ మనము ఇస్తున్నామో సో దానికి ఇప్పుడు నార్మల్ గా కాన్స్టెంట్ తో చూసాము, అంటే ఇన్పుట్ సైజ్ పైన అసలు డిపెండ్ అవ్వట్లేదు మనకు టైం రిక్వైర్డ్, అవునా. బట్ ఇక్కడ లీనియర్ టైం కాంప్లెక్సిటీ అనేది టోటల్ గా ఇన్పుట్ సైజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది మనకి. యాజ్ ద ఇన్పుట్ సైజ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ మనకు కావాల్సిన టైం, ఆ ఎగ్జిక్యూట్ అవ్వడానికి కావాల్సిన టైం కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో ఒకసారి చూద్దాము ప్రోగ్రామ్ తో, ఆల్సో ఎగ్జాంపుల్ తో చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాసాము, దట్ ఈస్ ఇంట్ n ఈక్వల్స్ టు 5 అండ్ ఒక ఫార్ లూప్ అనేది రన్ చేస్తున్నాము. సో n ఈక్వల్స్ టు 5 అనేది ఇక్కడ డిక్లేర్ చేసాము. అండ్ int I ఈక్వల్స్ టు 1, I లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n అండ్ I ప్లస్ ప్లస్. సో జావా అని మనము ప్రింట్ చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి టోటల్ గా మనకి, సో ఫస్ట్ దీన్ని నేను రన్ చేసి చూస్తాను. సో దీన్ని రన్ చేసినప్పుడు నాకు ఎన్నిసార్లు అవుట్పుట్ వస్తుంది, లైక్ జావా అని 5 టైమ్స్. సో ఈ లూప్ అనేది మనకి ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది, 1 2 3 4 5. సో ఈ 5 కేసెస్ కి రన్ అవుతుంది. అంటే I ఈక్వల్స్ టు 1, I లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ప్రింట్ అవుతుంది. సో కండిషన్ చెక్ అయి ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి I వాల్యూ ఏమవుతుంది, నాకు ఇంక్రిమెంట్ అవుతుంది. అండ్ మళ్ళీ కండిషన్ చెక్, మళ్ళీ ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అప్డేట్ అవుతుంది. సో ఇలా నాకు కండిషన్స్ అనేది 1 నుండి 5 వరకు ట్రూ అవుతాయి. సో జావా అనేది నాకు 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. అదే ఇన్ కేస్ నేను ఇక్కడ 50 అని ఇంక్రీజ్ చేస్తాను. సో దీన్ని ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాము. సో ఏమవుతుంది, నాకు 50 టైమ్స్ అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే టోటల్ గా ఏమవుతుంది, నాకు బేస్డ్ ఆన్ ఇన్పుట్ ఈ వాల్యూ అనేది ఏమవుతుంది, ప్రింట్ అవుతుంది, అవునా. అంటే ఇన్ కేస్ నేను ఇక్కడ ఒక 5 అని తీసుకుంటాను. సో 5 అని తీసుకున్నప్పుడు నాకు అవుట్పుట్ సంథింగ్ 5 సెకండ్స్ లో వస్తుంది అని అనుకుందాం, ఓకేనా. సో 5 సెకండ్స్ లో వస్తుంది. సో అదే నేను ఇన్ కేస్ దీన్ని 10 అని పెడతాను. సో నాకు ఇప్పుడు ఏమవుతుంది, డబుల్ అయిపోతుంది. సో 10 సెకండ్స్ కావాలి నాకు. అంటే నేను ఇన్పుట్ పెంచే కొద్దీ నాకు టైం ఎంతైతే కావాలి ఈ అల్గరిథం ఎగ్జిక్యూట్ అవ్వడానికి, అది కూడా ప్రపోర్షనల్ గా నాకు ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలాంటి సినారియోనే మనము లీనియర్ టైం కాంప్లెక్సిటీ అని అంటాము.
సో ఇక్కడ వచ్చేసి మనము ఒక లీనియర్ ఈక్వేషన్ ని మనము జనరేట్ చేద్దాము. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఫార్ లూప్ లో ఈ స్టెప్ i=1 అనేది ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది నాకు? ఓన్లీ వన్స్. సో ఇదేంటి స్టెప్? ఓన్లీ ఇనిషియలైజ్ అవుతుందే తప్ప దాని తర్వాత దానిపైన ఏం చేంజెస్ అనేవి అప్లై అవ్వవు. అంటే ఇది ఒక్కటేసారి నాకు ఎగ్జిక్యూట్ అవుతుంది, అవునా? అంటే దానికి కావాల్సిన టైం ఎంత? లైక్ కాన్స్టెంట్. సో 1 అని తీసుకుందాము. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనము? ఒక లీనియర్ ఈక్వేషన్ ని జనరేట్ చేస్తున్నాము. సో ఈ స్టెప్ అనేది నాకు ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఓన్లీ 1 టైమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అందుకని నేను ఇక్కడ 1 అని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి i<n. అంటే ఇక్కడ i వాల్యూ అనేది టోటలీ n పైనే డిపెండ్ అయ్యింది, అవునా? అంటే నేను n వాల్యూ చేంజ్ చేసే కొద్దీ నా లూప్ అనేది సమ్ టైమ్స్ టైం టేకన్ అవుతుంది. సో ఇక్కడ టోటల్లీ n టైమ్స్. సో బేస్డ్ ఆన్ ఎన్ఏ కాబట్టి సో టైం టేకెన్ లెట్ ఇట్ బి n అని తీసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎన్ని టైమ్స్ ప్రింట్ అవుతుంది? టోటల్ గా బేస్డ్ ఆన్ n వాల్యూనే నాకు ఈ లూప్ అనేది ఎంటైర్ థింగ్ రన్ అవుతుంది. సో ఇక్కడ నాకు ఈ ప్రింట్ అవ్వాలన్నా బేస్డ్ ఆన్ n వాల్యూనే. సో ఇక్కడ కూడా నేను ఏమని తీసుకోవచ్చు? లైక్ n టైమ్స్. నెక్స్ట్ అప్డేషన్ ఎన్ని టైమ్స్ అవుతుంది? సో బేస్డ్ ఆన్ ఎన్ఏ కదా. సో ఎన్ అయితే ఉంటుందో ఆ కండిషన్ చెక్ అవ్వడానికి అన్ని టైమ్స్ నా ఐ వాల్యూ అనేది కూడా అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఎన్ని టైమ్స్. సో ప్లస్ చేస్తే నాకు ఎన్ని వస్తుంది? 1 2 3. సో ఇక్కడ వచ్చేసి 3n+1 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్, నాకు లీనియర్ ఈక్వేషన్. సో లీనియర్ ఈక్వేషన్ అనేది జనరేట్ అయింది 3n+1. అండ్ ఇక్కడ చూస్తే నాకు ఈ +1 అనేది ఇప్పుడు కాన్స్టెంట్ గానే ఉంటుంది, నాకు ఏమీ చేంజెస్ అవ్వదు. లైక్ ఇన్ కేస్ నా n వాల్యూ సంథింగ్ 5 అని అనుకుందాము. సో అప్పుడు నాకు ఏమవుతుంది? 15 అవుతుంది. అంటే నేను n వాల్యూ చేంజ్ చేసే కొద్దీ నా ఈ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది తప్ప ఈ 1 వాల్యూ అనేది నాకు ఎప్పుడు కాన్స్టెంట్ గానే ఉంటుంది. అండ్ ఈ 1 వాల్యూ వచ్చేసి మనకి ఎక్కడి నుండి జనరేట్ అయింది? ఈ i=1 నుండి జనరేట్ అయింది, అవునా? సో దీన్ని ఏం చేద్దాము అంటే మనము ఇగ్నోర్ చేసేద్దాం. సో ఈ కాన్స్టెంట్ ని ఇగ్నోర్ చేసి ఓన్లీ 3n ని కన్సిడర్ చేద్దాం. అండ్ ఇక్కడ 3 అనేది ఎప్పుడు నాకు కాన్స్టెంట్ కాదు, అవునా? అంటే ఇప్పుడు నార్మల్ గా ఇక్కడ ఇన్ కేస్ మేబీ ఫార్ లూప్ లో సమ్ మెనీ స్టెప్స్ ఉన్నాయి అని అనుకుందాము. సో మెనీ స్టెప్స్ ఉన్నప్పుడు నాకు ఏమవుతుంది? ఇక్కడ వాల్యూ అనేది మళ్ళీ నాకు చేంజ్ అవుతుంది. సో దీన్ని కూడా మనము ఇగ్నోర్ చేసేద్దాము. సో ఇక్కడ వచ్చేసి నాకు ఏముంది? n. సో దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? బిగ్ O ఆఫ్ n గా రిప్రజెంట్ చేయొచ్చు. అంటే టైం అనేది ఆల్గరిథం ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంత కావాలో టోటలీ బేస్డ్ ఆన్ ఇన్పుట్ మనకి ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది వచ్చేసి లీనియర్ టైం కాంప్లెక్సిటీ. సో ఇలా మనము ఒక ఫార్ లూప్ తీసుకొని దీనికి ఎంతైతే టైం కావాలో మనం ఇక్కడ సింపుల్ గా ఒక లీనియర్ ఈక్వేషన్ జనరేట్ చేసి చూసాము. సో ఇక్కడ కావాల్సింది ఎంత? 3n+1. బట్ ఇక్కడ వచ్చేసి మనం కాన్స్టెంట్ ని ఇగ్నోర్ చేసేసాము. అండ్ ఇక్కడ కూడా 3 అనేది కాన్స్టెంట్ కాదు, నాకు సమ్ టైమ్స్ వేరీ అవ్వచ్చు. అంటే బేస్డ్ ఆన్ స్టెప్స్ ఇట్ మే వేరీ, అవునా? సో అందుకని దీన్ని కూడా నేను ఇగ్నోర్ చేసేసి ఓన్లీ n నే తీసుకున్నాను. సో ఇలా మనము లీనియర్ టైం కాంప్లెక్సిటీని ఈ విధంగా మనము రిప్రజెంట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం గ్రాఫ్ పాయింట్ గా చూసుకుంటే సో ఒకసారి గ్రాఫ్ చూద్దాము. కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీకి చూద్దాము అండ్ ఆల్సో లీనియర్ టైం కాంప్లెక్సిటీకి గ్రాఫ్ చూద్దాము. సో ఇది వచ్చేసి మనకి కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీకి గ్రాఫ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి లీనియర్ టైం కాంప్లెక్సిటీకి గ్రాఫ్. సో కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీ మనకి ఏంటి? లైక్ టైం అనేది ఇన్పుట్ సైజ్ పైన డిపెండ్ అయి ఉండదు. సో ఎన్ని ఇన్పుట్స్ ఇచ్చినా కానీ దాని టైం అనేది మనకి ఏమవుతుంది? కాన్స్టెంట్ గా అవుతుంది. సో దాన్ని మనము క్యాపిటల్ O ఆఫ్ 1 తోని రిప్రజెంట్ చేస్తాము. సో అదే లీనియర్ టైం కాంప్లెక్సిటీకి వచ్చేసి మనకి ఏమవుతుంది? బేస్డ్ ఆన్ ఇన్పుట్ సైజ్ టైం అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో ఇన్పుట్ సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ టైం కూడా మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అందుకని మనం ఇక్కడ దీన్ని బిగ్ O ఆఫ్ n తోని రిప్రజెంట్ చేస్తాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇన్పుట్ ఇచ్చాము అని అనుకుందాము. సో ఈ 5 ఇన్పుట్స్ కి మనకి టైం అనేది లైక్ 1 సెకండ్ తీసుకుంటుంది అని అనుకుందాము. సో నెక్స్ట్ ఇన్ కేస్ నేను ఇన్పుట్ సైజ్ పెంచాను. సో 10 అని తీసుకున్నాను. సో 10 ఇన్పుట్స్ కి నాకు ఏమవుతుంది? సో దాని వాల్యూ వచ్చేసి లైక్ డబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లైక్ 15 ఇన్పుట్స్ కి నాకు ఏమవుతుంది? లైక్ టైం అనేది ఇంకొంచెం పెరుగుతుంది, అవునా? అంటే నాకు ఇన్పుట్ సైజ్ పెంచే కొద్దీ నాకు టైం కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి లీనియర్ టైం కాంప్లెక్సిటీ. సో దీంట్లో మనకి టైం అనేది టోటల్ గా ఇన్పుట్ సైజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ అదే కాన్స్టెంట్ టైంలో వచ్చేసి మనకి అసలు దీనిపైన డిపెండ్ అయి ఉండదు. సో ప్రపోర్షనల్ గా మనకి ఏం చేంజెస్ అనేవి అవ్వవు, టైం అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి టైం అనేది ప్రపోర్షనల్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇది
కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీకి గ్రాఫ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి లీనియర్ టైం కాంప్లెక్సిటీకి ఒక గ్రాఫ్. సో నెక్స్ట్ క్లాస్లో క్వాడ్రాటిక్ టైం కాంప్లెక్సిటీని చూద్దాము.